సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గోవింద నామస్మరణముతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నమోతో న భవిష్యతి. ప్రియ భగవద్బంధువులారా, మన గజ్వేల్ పట్టణంలో కొలువుదీరినటువంటి శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినములు పురస్కరించుకొని ఉదయము 6 స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ దేవాలయము బ్రహ్మోత్సవాలు 20 సంవత్సరాలు అయిన భక్తులు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము మన ఆలయంలో 5:30 నుండి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దాదాపుగా 7 గంటల సమయమున శ్రీవారి పల్లకి సేవ, గజవెల్లి పట్టణపుర వీధుల్లో కూడా స్వామివారి పల్లకి సేవ ఉంటుంది. దాంతోపాటు కూడా వికాసనీయ స్వామి దేవాలయం వరకు పోయి మరలా వచ్చిన పిదప తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. వచ్చినటువంటి భక్తులకందరూ కూడా ఆలయ కమిటీ వారు అల్పాహార కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈరోజు స్వామివారి